అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. లైంగిక వేధింపుల నుండి మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో ఎయిడ్స్ తగ్గుముఖం పట్టిందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. డ్రగ్స్ నియంత్రణకు అవగాహన ఒక్కటే మార్గం. 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలన్న పాలవలస యశస్వి. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాప్తిపై అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఎయిడ్స్ రోగులకు సహాయం అందించడానికి, హెచ్ఐవి వ్యాధిని నిరోధించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని అన్నారు. మొదటి ప్రశ్నకి సమాధానం, రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. బి ప్రశ్నకి సమాధానం, 2024-25 సంవత్సరంలో జిల్లా వారీగా ఎయిడ్స్ రోగుల వివరాలు జతపరచడమైంది. సి ప్రశ్నకి సమాధానం, ఎయిడ్స్ రోగులకు సహాయం అందించడానికి మరియు హెచ్ఐవి వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ఈ క్రింది విధంగా సహాయక చర్యలు తీసుకుంటున్నది. హెచ్ఐవి కౌన్సిలింగ్, నిర్ధారణ పరీక్ష మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి సంక్రమణ నివారించడానికి 2027 నిర్ధారణ పరీక్ష 2027 నిర్ధారణ పరీక్ష మరియు కౌన్సిలింగ్ సెంటర్ సేవలు అందించడం జరుగుతున్నది. 59 ఏఆర్టీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ కేంద్రాలు సుమారు 2,25,000 పిఎల్ హెచ్ఐవి పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి రోగులకు సేవలు అందిస్తున్నాయి. ఏఆర్టీ ఔషధాలు మరియు వైరల్ లోడ్ టెస్టింగ్ సేవలు కూడా అందిస్తున్నాయి. పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో సమాధానమిచ్చారు. పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీల విషయాలను వివరించారు. 10 మంది మహిళా ఉద్యోగస్తులు ఉన్న ప్రతి చోట ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 13లో పెట్టిన పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష ఈ క్రింది కేసులు నమోదు చేయబడినాయి. 2019 నుంచి 2024 వరకు వచ్చిన కేసు నమోదు సంఖ్య, అదేవిధంగా అందులోని నోటీసుల సంఖ్య, అదేవిధంగా అరెస్ట్ అయిన సంఖ్యలను కూడా క్లియర్ గా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు కేసు కింద జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలు, అదేవిధంగా 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు అందిన కేసులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష. జిల్లాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య 6,681 అధ్యక్ష. ఇక్కడ మనకి ప్రతి 10 మంది మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అక్కడ కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేయమని 2013లో పోస్ట్ చట్టం ప్రకారం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు నివారించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన మరియు భద్రతాయుతమైన వాతావరణాన్ని సమకూర్చేటట్లు చూడటానికి 2013 పిఓఎస్ చట్టాన్ని చేసింది. ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో 26 జిల్లా ఎల్సీసీలు ఏర్పాటు చేయడం అయింది. దీనిలో మునుపటి 13 జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు కూడా ఉన్నాయి. సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 6,681 అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. 330 సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్స్ కు అవసరమైన మరమ్మతుల కోసం 57.66 కోట్ల రూపాయలను విడుదల చేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ బాలికల హాస్టల్స్ కు అదనపు మరుగుదొడ్లను అనుమతులు మంజూరు చేశామని అన్నారు. 330 సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్స్ కి అవసరమయ్యే మరమ్మతుల కొరకు 2024-25 సంవత్సరానికి గాను 57.66 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయడం అయింది అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అవునండి. మూడవ ప్రశ్న సమాధానం, స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా 200 సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో 1259 అదనపు మరుగుదొడ్లకు ప్రతిపాదించబడింది.
పడకలను సమకూర్చడానికి ప్రతిపాదన పరిశీలన ఉంది అధ్యక్ష. ఆప్కో ద్వారా 24-25 సంవత్సరానికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బోర్డర్లకు బెడ్షీట్స్ మరియు కార్పెట్లు అందించలేదు అధ్యక్ష. 4వ ప్రశ్న సమాధానం అధ్యక్ష. మరమ్మతుల కోసం 23-24 సంవత్సరంలో 2,69,00,000 బడ్జెట్ కేటాయించి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. పార్వతీపురం నియోజకవర్గంలో భూముల చెరువుల ఆక్రమణలను నిగ్గు తేల్చేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అసెంబ్లీలో కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఆ సదస్సులను ఎప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తారని ఎమ్మెల్యే అడిగారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను పెద్ద ఎత్తున వివరించడమే కాకుండా జిల్లాలో పూర్తి స్థాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో జరిగింది. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లాలో ఎక్కడా గంజాయి పంట సాగు జరగడం లేదని తెలిపారు. జిల్లా మీదుగా రవాణా జరుగుతోందని, దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ అన్ని ట్రేస్ చేస్తున్నాం సార్. అండ్ మన అంటే మేజర్గా మనం ట్రాన్స్పోర్టేషన్తో పాటు ఇక్కడ లోకల్ కన్జంప్షన్ కూడా బాగానే ఉంది. సో పెడ్లర్స్ను అరెస్ట్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు పండించారు అనేది ప్రతి కేసులో ట్రేస్ చేసి అరెస్ట్ చేస్తున్నాము. సో మనం 51 గ్యాంగ్స్ను అరెస్ట్ చేశాను సార్. దాంట్లో 32 ఆర్ హ్యావింగ్ అంటే ఒడిశా లింకేజెస్ కూడా ఉన్నాయి, ఒడిశా స్టేట్తో. మిగతా 19 గ్యాంగ్స్ మన లోకల్ గ్యాంగ్స్ అరెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ స్టార్ట్ చేశాను ఎన్డీపీఎస్ యాక్ట్లో సార్. ఈ చాలా మంది దాంట్లో సంపాదించి మళ్ళా అఫెన్స్ చేసి మళ్ళీ అరెస్ట్ అయ్యి కూడా కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తున్నారు. సో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను సార్. ఒక రిపీటెడ్ అఫెండర్కి 1.96 crores ఉన్న ప్రాపర్టీ కూడా రీచ్ చేయడం జరిగింది. అది రీసెంట్గానే అయింది. సో అంటే ఎన్డీపీఎస్ కేసులో మళ్ళా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మనం అంటే ఏదైతే వాళ్ళు సంపాదిస్తున్నారో అది కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుందని, సో దాంట్లో కొంత భయం వస్తుందని అది కూడా స్టార్ట్ చేశాను సార్. ముఖ్యంగా కొన్నిసార్లు చెప్పినట్టుగా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఈ కాలేజీలు, స్కూల్స్ లాస్ట్ మీటింగ్లో కూడా మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అన్ని కాలేజీలు, స్కూల్స్లో కూడా ఒక 10 నిమిషాలు ఈ సబ్జెక్ట్ మీద ఏదైతే జిల్లాలో సంకల్పం మనం దీన్ని కంప్లీట్గా డ్రగ్ నివారించాలనే సంకల్పన కార్యక్రమాలు చేపట్టాము. దాని మీద ఒక 10 నిమిషాలు ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో డిస్కషన్ జరగాలి. ఆ విధంగా డిఈఓ, ఆర్ఐఓ మీరందరూ కూడా దీని మీద కంప్లీట్గా స్కూల్స్లో మీరు ఒక 10 నిమిషాలు ఎట్లా మార్చ్ ఎండింగ్కి కాలేజీ స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి. ఈ 1 month కార్యక్రమం జరగాలి. దెన్ అగైన్ స్టార్ట్ అవ్వడం జూన్ నుండి కార్యక్రమం జరగాలి. రేపటి నుండి ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో ఆ ప్రేయర్ జరిగింది కదా, మనకి ఆల్రెడీ మ్యాండేటరీ కాబట్టి అక్కడ ఒక 10 నిమిషాలు ఈ ఏదైతే మన జిల్లాలో సంకల్ప కార్యక్రమం ద్వారా చేస్తున్నామో దానిలో ఒక 10 నిమిషాలు చర్చ జరగాలి. ప్రతి స్టూడెంట్కి ఈ విషయం తెలియాలి. ఈ స్టూడెంట్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ మెసేజ్ వెళ్ళే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి. ఈ కార్యక్రమం ఒకటి అన్ని స్కూల్స్లోనూ మీరు ఇమీడియట్గా కండక్ట్ చేయండి. ప్రిన్సిపల్ వారికి నేను ఇన్స్ట్రక్షన్ సపరేట్గా ఇస్తాను. మళ్ళీ మీ ఈ హాస్టల్స్, కాలేజీలు, ఈ పాలిటెక్నిక్ ఇవన్నీ కూడా ఆ సమ్మర్ వెకేషన్కి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలాగే ఈ హెల్ప్ లైన్ సంబంధించి 1972 రమేష్ మీరు వాళ్ళకి ఏంటంటే ఇది వైడ్ పబ్లిసిటీ. ఒకటి వీలుంటే రెగ్యులర్గా ఒకరోజు ఎస్పీ గారు ఇచ్చినట్టు, ఒకరోజు ఎస్ఎంఎస్పీ గారు ఇచ్చినట్టు, ఒకరోజు కలెక్టర్ గారు ఇచ్చినట్టు, లేదా ఒకరోజు జిల్లా అధికారులు ఎవరైతే ఈలో పార్ట్ ఉన్నారో వాళ్ళు ఇచ్చినట్టుగా ఒక పేపర్ చేసి ఓకే. ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు ఆధ్వర్యంలో చర్మకారులు మరియు డప్పు కళాకారులు తమ సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.
జిల్లాలోని చర్మకారులు మరియు డప్పు కళాకారులు, చర్మ శుద్ధి కార్మికులు, కబేళా వృత్తిదారులకు జిల్లా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 2 లక్షల రూపాయలు వరకు రుణం మంజూరు చేయాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి చర్మకారులకు చెప్పుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని, కబేళా వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ వృత్తి నిమిత్తం ఆర్థిక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన డప్పు కళాకారులు మరియు చెప్పులు కుట్టు కార్మికులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని, జిల్లాలో లెదర్ పార్కులను నిర్మించాలని కోరారు. సుమారుగా 160 గ్రామాలు మాది విలేజ్లు ఉన్నాయండి. అందులో దగ్గర 3000 మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏమైనా సరే నిరుద్యోగం కింద లెదర్ పార్కులు కట్టించి మండలానికి షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టిస్తారని మేము కలెక్టర్ గారిని కలడానికి వచ్చామండి. మా స్టేట్ ప్రెసిడెంట్ గారు బుల్ల రాజారావు గారు, తర్వాత రవికుమార్ గారు అందరం కలిపి మా గ్రామాల నుంచి ప్రజలు కూడా వచ్చారండి. ఎన్ని గ్రామాలు ఉంటాయి? సుమారు 160 గ్రామాలు ఉంటాయి సార్. ఆ 160 గ్రామాల్లో మాదిగ జాతి ఉన్నారండి. దగ్గర 3000 కుటుంబాలు ఉంటాయి సార్. 3000 కుటుంబాలు ఉంటే నిరుద్యోగులు కూడా దగ్గర 2500 మంది అలాగ ఉంటారండి. వాళ్ళకి ఏదో విధంగా లెదర్ పార్కులు కట్టించి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తారని మేము కలడానికి వచ్చాం సార్ కలెక్టర్ గారిని. జిల్లాలో లెదర్ పార్క్ 25 ఎకరాల స్థలం ఉందండి. అడ్డపోలస గ్రామంలో ఉన్న లెదర్ పార్క్ స్థలంలో లెదర్ పార్క్ నిర్మిస్తే ఈ జిల్లా ప్రజలకి మాదిగ నిరుద్యోగులకు 500 మందికి జీవనోపాధి కల్పించిన అవకాశం ప్రభుత్వానికి ఉంటుందండి. ఈ ప్రాంతంలో ఉన్న ఈ జిల్లా వాసులకి ఆ యొక్క అవకాశాన్ని ప్రభుత్వం వారు జిల్లా కలెక్టర్ గారి ద్వారా కల్పించాలని చెప్పేసి ఇటీవల నైజీరియా నుంచి విదేశీయులు వచ్చి మా యొక్క మంగళగిరి లోకల్ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ బాబు గారిని కలిసి ఆ యొక్క లెదర్ పార్కులు నిర్మిస్తాం, రాష్ట్ర స్థాయిలో నిధులు ఇస్తామని నైజీరియా విదేశీయులు వాగ్దానం చేస్తున్నారు. ఆ యొక్క హామీ మేరకు మేము ఈ రోజున విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క అడ్డపోలసలో లెదర్ పార్క్ నిర్మించమని అడగడానికి మేము అర్జీ ఇవ్వడానికి వచ్చున్నామండి. ఎన్నిసార్లు పడినా మళ్లీ లేద్దామని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను తాము స్ఫూర్తిగా తీసుకుంటామని జనసేన పార్టీ నాయకురాలు పాలవలస యశస్వి పేర్కొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్చి 14న పిఠాపురంలో చిత్రాడ మైదానంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుందని, ఆ రోజున జనసేనాని ఇచ్చే సందేశం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. గతంలో ఎన్నో బాధలు పడ్డామని, రౌడీలతో, గూండాలతో, ఆఫీసర్లతో ఇబ్బందులు పడ్డామని అన్నారు. జన సైనికులకు సెప్టెంబర్ 2 మరియు మార్చి 14 పండుగ దినాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పడాల అరుణ, గురాణ అయ్యలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తారీఖున జరగబోతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం నిమిత్తం విజయనగరం జిల్లా నుండి లాజిస్టిక్స్ కమిటీలో నా పేరు వేయడం జరిగింది. అంతేకాకుండా దానికి ఇంకా ఎడిషనల్గా పాకిరావుపేట నియోజకవర్గానికి కూడా సమన్వయం చేయడానికి నన్ను నిర్ణయించడం, పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాననేసి తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఈ బాధ్యత మరి నాకు పార్టీ అప్పచెప్పిందో ఆ బాధ్యతను తూచా తప్పకుండా నా సాయశక్తులా కృషి చేసి ఈ ఆవిర్భావ సభ విజయవంతానికి నా అంతు కృషి చేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ, పెద్దలు ఏం చెప్పారంటే ఒక సభ జరిగినప్పుడు జనసైనికులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ సభకు రావడం జరుగుతుంది, వెళ్ళినప్పుడు కూడా అంతే ఉత్సాహంతో అందరూ కూడా ఇళ్ళకి శుభంగా చేరాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే జనసేనాని ఇది ప్లీనరీ కమిటీ అని వేశారో మా అందరినీ వేయడం జరిగింది. కాకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళడంతో పాటు మీడియా మిత్రులకి ప్రత్యేకించి ఇన్సిస్ట్ చేసి చెప్పేది ఏమంటే, మీరు ఒక్కసారి ఈ 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీల గురించి ఈరోజు వచ్చిన ప్లాట్ఫామ్ కాదది. ఉన్నా లేకపోయినా అదే గోరు అదే జోష్తో
చేసే కమిటీ చేసే పండగ ఇప్పుడు మరింత ఎక్కువ శాతంలో వెళ్ళడమే కాదు, అందరికి ఒక ఎగ్జాంపుల్ అయ్యింది. ప్రతి స్టేట్లో, కంట్రీలో ప్రతి స్టేట్ కూడా, ఈవెన్ ఓవర్సీస్లో ప్రతి కంట్రీలో కూడా చూస్తున్నారు ఇది ఎలా జరుగుతుంది, ఎలా చేయబోతున్నారు. మాకు ఇప్పుడు వచ్చే 21 సీట్లు 2 ఎంపీలతో చేసే ఉత్సాహం మరింత ఎక్కువతో ముందుకెళ్తుంది. అది మీరందరూ రీచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మీ అందరూ అనుకున్నది ఒక క్యాప్షన్స్ అంతకుముందు 2014లో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు. అదేవిధంగా ఈసారి హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. అదొక నినాదం. అనుకున్నవన్నీ చేసి చూపెడుతున్నారు. ఈసారి ఏ స్లోగన్ వస్తుంది, ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారని మేము ఈ చిత్రగడ దీంట్లో ఎన్నో చిత్రాలు జరగబోతున్నాయి. అది మీరందరూ వేచి చూస్తారు. సో మా జన సైనికులకి, మా వీర మహిళలకి, మా నాయకులందరూ కూడా మ్యూచువల్గా మేము అందరూ ఈ పండగ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇది ఒక పెద్ద సంక్రాంతిగా మేము వెయిట్ చేసి గట్టిగా జరిగేటట్టుగా ముందుకెళ్తాం. సామాజిక సేవలో ఆర్యవైశ్యులు ఎప్పుడు ముందుంటారని నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఉల్లివీధిలో గల సంఘం కార్యాలయంలో జరిగిన వాసవి ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంకు ముఖ్య అతిథిగా హాజరై వాసవి మాత చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక సేవలోనూ ముందుంటారని అన్నారు. అనంతరం అధ్యక్షునిగా వివి సత్యనారాయణ, కార్యదర్శిగా పచ్చిగోళ్ల రామారావు, కోశాధికారిగా ఉపేంద్రలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటికే చెప్పున్నారు. మనందరికీ తెలిసిందే స్వామి గారు ప్రతి ఒక్క అడుగులోని మనతో పాటు ఉన్నారని. సుమారు 1,65,00,000 మున్సిపల్ ట్యాక్సెస్ పడితే దాన్ని కుదించి 60 లక్షలకు తెచ్చి మనకు మున్సిపల్ ట్యాక్సెస్ పడడం అనేది ఆయన సహకారంతో జరిగిందని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేపట్టారు. అండ్ అదేవిధంగా వెనకాల ఒక 6 షాప్స్ కట్టారు. అండ్ అదేవిధంగా దీని రూపురేఖలు చెప్పడం కాదు, కనిపిస్తుంది రూపురేఖలు అయితే వాళ్ళు చాలా నడిపించే విధంగా మార్చారని కూడా తెలియజేస్తూ మరి అదేవిధంగా బలిజీ వీధిలోని ఒక హాస్టల్ ఉంది. అయితే హాస్టల్ అనేది మనం కట్టించాం కానీ దానికి ప్రాపర్గా మెయింటైన్ చేయాలన్నది ఇప్పుడు మన మాటల్లోనే తెలుస్తుంది. అంటే మన కష్టము ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు బాగుండాలి, మన క్యాస్ట్ వాళ్ళు బాగుండాలి, మనం ఎప్పుడు కూడా పెట్టే చేయకుండా ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళ గురించి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా హాస్టల్ కూడా మెయింటైన్ అయ్యే విధంగా మళ్ళీ ఒక అడుగులు తీస్తారని ఈ షెడ్యూల్లో ఈ గవర్నమెంట్ తీసుకుంటారని కూడా కోరుకుంటూ అండ్ అంటే కర్తారమే సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ జోనల్ మహాసభ సమావేశం స్థానిక జిల్లా పరిషత్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎంయుఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో జోనల్ కార్యదర్శిగా సూర్యరాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్ఎంయుఏ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి పివివి మోహన్ తదితరులు పాల్గొన్నారు. జోన్కి ఈ 6 జిల్లాల కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే మా రాష్ట్ర కమిటీ మాకు బాధ్యత అప్పచెప్పిందో దాని మీద ప్రతి సమస్య మీద కూడా మేనేజ్మెంట్కి ప్రతి కార్మికుడి గురించి మాట్లాడుతూ వాళ్ళకు సమస్యల్ని నెరవేరుస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు సమస్యలు అయితే మరి ఈ ఏదైతే 1/2019 సర్క్యులర్ ఉందో ఇక్కడ మేనేజ్మెంట్ అమలు చేయడం లేదు. దాన్ని కంపల్సరీ అమలు చేసేటట్టు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కంపల్సరీ కింద డిపో మీద అమలు చేసేటట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిక్కులపై జీతాలు ఇవ్వడం లేదు, ఆ సిక్కులపై జీతాలు ఇచ్చేటట్టు కూడా. అదేవిధంగా మహిళా కార్మికులకైతే ఈ ఏదైతే పాపం వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి, చైల్డ్ కేర్ లీవు, అదేవిధంగా మెటర్నిటీ లీవు, అదేవిధంగా ఈ మెన్సెస్ లీవ్లు కూడా వాళ్ళు ఇవ్వడంలో కొంతమంది యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ కూడా ఇచ్చేటట్టు యాజమాన్యం దృష్టి తీసుకెళ్లి సమస్యలు సాల్వ్ అయ్యేటట్టు కూడా మా కొత్తగా ఎన్నికైన మా జోనల్ కమిటీ మేము వారికి ఆ సమస్యలు నెరవేరుస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.
బైలా ప్రకారం నూతన కమిటీని ఎన్నుకోవాలనేటువంటి ఎజెండాలో పొందుపరచడం జరిగింది. ఆ మేరకు ఏకగ్రీవంగా మరి రాములు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఏకగ్రీవంగా కార్యదర్శిగా ఎన్నుకున్నాం. అదేవిధంగా అధ్యక్షులుగా మరి నిర్ణయించేటువంటి దీన్ని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి గతంలో చేసినటువంటి జోనల్ కార్యదర్శి గారు కానీ మరి జోనల్ అధ్యక్షుల గారు కానీ ఉన్నారో వారు కూడా మరి ఇదిగా తప్పుకోవడం, వారి తప్పుకోవడం, మరి అధ్యక్షుల వారిని రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలనేటువంటి నిర్ణయం కూడా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మిత్రుల. విజయనగరంలోని రంజని థియేటర్ ఎదురుగా ఉన్న ఎల్లమాంబ తల్లి సిరుల మహోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ సభ్యులు వై పైడిరాజు పేర్కొన్నారు. 6వ తేదీన తొలియేళ్ల ఉత్సవం, 7వ తేదీన సిరిమాను మహోత్సవం నిర్వహించనున్నామని అన్నారు. సతీష్, రమణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నుంచి వస్తున్న ఎల్లమ్మ జాతర ఇక్కడ మేము చేస్తున్నాం. ఈ ఎల్లమ్మ జాతరకి ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి వాళ్ళు కాయా పండుతోటి వచ్చి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరియు ఈ ఎల్లమ్మ తల్లి జాతర అనేది 5, 6, 7 సందర్భాల్లోని సాయంత్రం వేళల మంచి కార్యక్రమాలు, జానపద నృత్యాలు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్తో పాటు విజయనగరం ప్రజలందరికీ ఆహ్లాదకరంగా చేయటకు మా కమిటీ వారందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ సందర్భంగా ఈ ఎల్లమ్మ జాతర అనేది చాలా గ్రాండ్గా చేయాలని కమిటీ తరపున అందరూ కూడా సాయశక్తుల వాళ్ళ కష్టాలంతా ఉపయోగించి ఈ జాతర అనేది మహోత్సవాన్ని చేయడానికి నిర్ణయించుకున్నారు. కావున విజయనగరం పుర ప్రజలందరూ కూడా ఈ ఎల్లమ్మ జాతరకు విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి ఆశీర్వాదాలు తీసుకోవాలని మా కమిటీ తరపు నుంచి విజయనగరం పుర ప్రజలకు కోరుకుంటున్నాం. జాతర 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కొనసాగుతుంది. అలాగే 5వ తారీఖుని మన కోలాటం, అలాగే మన సలీం వారితే మిమిక్రీ కార్యక్రమం, అలాగే మన ఎల్లమ్మ తల్లి జీవిత చరిత్ర, అలాగే 6వ తారీఖున మన బుర్రకథ కార్యక్రమం జరగబడుతుంది. అలాగే వికలాంగులతో ఒక మినీ ఆర్కెస్ట్రా జరగబడుతుంది. అలాగే తొలిలోత్సవం ఆ రోజు కూడా జరగబడుతుంది. అలాగే 7వ తారీఖున అమ్మవారిది సిరిమానోత్సవం జరగబడుతుంది. ఆ రోజు మన పల్సర్ బైక్ రవాణాతో మన రేలర ప్రోగ్రాం జరగబడుతుంది. అలాగే ఆ రోజు సినిమాను 6:30 గంటలకి తిరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు పొందుతారని మొత్తం ఈ సేవా సంఘం ఆధ్వర్యంలో, మన ఎల్లమ్మ తల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను జరుగుతుంది. అందుకు ప్రజలందరూ విచ్చేసి ఈ ఎల్లమ్మ తల్లి యొక్క సినిమాన మహోత్సవాన్ని ఘన స్వాగతంగా మేము అందరూ ఆహ్వానిస్తున్నాం. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. పార్వతీపురం బెలగాం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మార్చి 5న తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీరామపాదుక పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. వికాస తరంగిణి సంఘం వారి ఇందుపూరు గుణేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగనుందని నిర్వాహకులు తెలిపారు. పట్టాభిషేకానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలందరూ ఈ ఉత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘం వికాస తరంగం తరపున, పార్టీపురం ప్రజల తరపున శ్రీ శ్రీ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని విమర్శించేంత స్థాయి దువ్వాడ శ్రీనివాస్కు లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మిడతానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు. గారు 50 కోట్ల రూపాయలు ప్రతి నెల కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, వెర్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని సింగులర్ వాడుతూ మాట్లాడడం
జనాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు ఇప్పటికే 11 సీట్లకే పరిమితి చేశారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు ఈ టెక్కల్లో తరిమేశారు. సొంత భార్య పిల్లలే చీల్చుకుంటున్నారు. ఈరోజు ముఖమే చూసేస్తున్నారు. ఇది చాలక రాష్ట్రం వదిలి తెలంగాణ వెళ్ళిపోయి అక్కడ రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకుంటున్నావు, అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్కడ తిరుగుతున్నావు. నీలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా తన కష్టాజితాన్ని ఈరోజు రాష్ట్రంలో చనిపోయిన లక్షలాది మంది కౌలు రైతులకు ప్రతి కుటుంబానికి లక్షల రూపాయలు ఇచ్చారు. తన కష్టాజితాన్ని అధికారం లేకపోయినా ఈరోజు నువ్వు చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ గోటుకు నువ్వు పనిచేయవు. దువ్వాడ శ్రీనివాస్ ఒళ్ళు దగ్గర పెట్టుకో. జన సైనికుల్ని ఒక సైకోలుగా మాట్లాడావు. మరొక్కసారి మాట్లాడితే టెక్కలే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ పిల్టీ పట్టుకొని జన సైనికులు రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్తారు. అలాగే చట్టపరంగా కూడా నీ మీద కేసు పెట్టి లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా నీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. నీ మీద చట్టపరంగా కేసు పెడతాం. చట్టపరంగా ఏవేవి తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటాం. మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు భారంగా ఉన్న మోటార్ వాహనాల చట్టం 2131ను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగతా అశోక్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఈరోజు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం వల్ల అచ్యుతాపురం వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పురం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీల దగ్గర మీరు కమిషన్లు కాసుపడి ఆ ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకుని రావడం వల్ల డ్రైవర్లందరూ రోడ్డును పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే మీరు తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల నలిగిపోతున్నారు. 1 రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లే ప్రసక్తి లేదు. పెట్రోల్ ధర పెరిగిపోయింది, డీజిల్ ధర పెరిగిపోయింది. ఒక పక్క ట్యాక్స్లని, మీరేమో పక్క నుంచి టోల్ గేట్లు కూడా ఎక్కడికక్కడ నిర్మాణం చేసి ఆ విధంగా జలగల్లాగా డ్రైవర్ల రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఈ నిర్ణయాల్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం కొనసాగుతుందని ఈవేళ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఈ ట్యాక్సులు రద్దు చేస్తున్నట్టుగా మీరు ప్రకటన చేయాలి. లేదంటే ఈ ఉద్యమాల్ని దశల వారీగా తీసుకెళ్తామని ఏఐటీసీగా ఈ నిరసన రాస్తారోకో ద్వారా మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆర్టీసీలో డ్రైవర్ల ఉద్యోగాల భర్తీ చేసినప్పుడు ఆన్ కాల్ డ్రైవర్స్ కు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆన్ కాల్ డ్రైవర్స్ యూనియన్ కార్యదర్శి డి ధనుంజయరావు కోరారు. ఈ రోజు ఎన్ఎంయూఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజేష్ కు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆన్ కాల్ డ్రైవర్లు ఈ రోజు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. డ్రైవర్లందరికీ ప్రభుత్వం గుర్తించబడిన గుర్తింపు కార్డులను ఇవ్వాలని, ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో యూనియన్ అధ్యక్షుడు ఎల్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాసెస్ గురించి అడుగుతున్నాము. పదే వినతిపత్రాలు ఇస్తున్నాము. వాటికి సమస్య పరిష్కరించమని, అలాగే ఆన్ కాల్ డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ గురించి పదే వినతిపత్రం ఇస్తున్నాము. రిక్రూట్మెంట్ గురించి ఆశిస్తున్నాము. అలాగే మాకున్న సమస్యలు చిన్నవి డిపోలో ఉన్న సమస్యలు పరిష్కరించమని కూడా సార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. మేము దాదాపుగా 60 నుంచి 80 మంది ఆన్ కాల్ డ్రైవర్ల విధులు నిర్వర్తిస్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి అందరూ కంటిన్యూగా చేస్తున్నాము. అలా రానున్న రోజుల్లో మాకు ఆన్ కాల్ డ్రైవర్లుగా రిక్రూట్మెంట్ చేస్తే మాకంటూ కొంత రిజర్వేషన్ ఇవ్వమని మేము పదే సార్లు వినతిపత్రం ఇచ్చాము. గౌరవనీయులైన ఎండీ గారు ద్వారకా తిరుమల గారికి గతంలో కూడా వాల్తేరు డిపోలోకి వచ్చినప్పుడు కూడా వినతిపత్రం ఇస్తే వారు సామస్కరంగా పరిష్కరిస్తామని హామీ అయితే ఇచ్చారు. మాకు ఎల్లవేళలా ఎప్పుడు మా వెన్నంటే ఉండి మాకు ఏ చిన్న ఆపద వచ్చినా మేము ఉన్నామంటూ మీ కష్టం మేము నెరవేర్చి మీకు తోడుంటామని చెప్పే ధైర్యం ఇచ్చేది విజయనగరం డిపో ఎన్ఎం యూనియన్ జిల్లా సభ్యులు కానీ, డిపో సభ్యులు కానీ, జోనల్ సభ్యులు కానీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. మార్చ్ 1, 2వ తేదీలో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 4 ఏపీ స్టేట్ డెడ్ లిఫ్ట్ ఛాంపియన్షిప్ పోటీల్లో కె జగదీష్ 56 కిలోల సీనియర్ కేటగిరీ విభాగంలో 87.5 కేజీల బరువు ఎత్తి బంగారు పతకాన్ని సాధించారు. డెడ్ లిఫ్ట్లో 195 కేజీలు లిఫ్ట్ చేసి గోల్డ్తో పాటు సీనియర్ కేటగిరీలో స్ట్రాంగ్ మ్యాన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఏ రాజా 66 కిలోల విభాగంలో సీనియర్ కేటగిరీ డెడ్ లిఫ్ట్లో 205 కేజీలు లిఫ్ట్ చేసి బంగారు పతకాన్ని సాధించాడు. ఎం వెంకటేష్ 74 కేజీల బాడీ వెయిట్లో జూనియర్ కేటగిరీలో
బెంచ్ ప్రెస్లో 95 కేజీలు లిఫ్ట్ చేసి బ్రాంజ్ మెడల్ సాధించారు. మెడల్స్ సాధించిన వారిని ఈ రోజు అసోసియేషన్ ప్రెసిడెంట్ రెడ్డి శంకర్రావు అభినందించారు. నిర్వహించిన 1-2 తారీఖుల్లో విశాఖపట్నం గాజువాకలో నిర్వహించినటువంటి పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ జగదీష్ గారు, అలాగే 1, 2, 3 ఈ 3 ప్రైజులు కూడా విజయనగరం నుంచి మా ముగ్గురు బాడీ ఫిట్నెస్ జిమ్ గురువు గారు అయినటువంటి మా బాడీ బిల్డింగ్ జిల్లా జిమ్ సెక్రటరీ అయినటువంటి మా యొక్క శ్రీనివాసరావు గారు, కొరాడ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో సాధించుకొచ్చారు. వాళ్ళ ముగ్గురికి బాడీ ఫిట్నెస్ జిమ్ కానీ, విజయనగరం జిల్లా బాడీ ఫిట్నెస్ జిమ్, అలాగే విజయనగరం జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. ఈరోజు ఓవరాల్ ఛాంపియన్షిప్తో పాటు బెంచ్ ప్రెస్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. అలాగే 1, 2, 3 ప్రైజులు బ్రాంజు, గోల్డ్, సిల్వరు ప్రైజులు తీసుకొచ్చారు. ఈరోజు ఉన్న యువతకి వీరంతా ఆదర్శంగా నిలబడ్డారు. రాబోయే కాలంలో ఆరోగ్య సంరక్షణలోనూ, ఈ రాష్ట్రాన్ని క్రీడా స్థాయిలో నిలపడంలోనూ, బాడీ బిల్డింగ్లోనూ, అలాగే పవర్ లిఫ్టింగ్లోనూ, బెంచ్ ప్రెస్సింగ్లోనూ వీళ్ళంతా కూడా నేటి యువతకి స్ఫూర్తిగా నిలిచినటువంటి వీళ్ళందరినీ ముగ్గురిని అభినందిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా మరిన్ని విజేతలుగా నిలిచి ప్రైజులు తీసుకొచ్చి విజయనగరం జిల్లాకి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని స్థాయిలో జరగబోతున్నటువంటి పోటీలకు కూడా వీళ్ళందరినీ పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లైంగిక వేధింపుల నుండి మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో ఎయిడ్స్ తగ్గుముఖం పట్టిందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. డ్రగ్స్ నియంత్రణకు అవగాహన ఒక్కటే మార్గం. 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలన్న పాలవలస యశస్వి. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.